హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ బై రాజాకుల. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం తప్పనిసరి చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ నా వీడియోలను వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తుంది, వేరే వాళ్ళకు రెఫర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాక కంట్రీ వైడ్గా ఒక పేరు మారుమోగిపోయింది. ఒక్క పేరు మారుమోగిపోయింది. అదే ఎలక్షన్లకు ముందు ఆ పేరుని ఎవ్వరు లెక్క చెయ్యాలి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక కంట్రీ వైడ్గా మారుమోగిపోయిన పేరు కేకే సర్వే. కేకే అంటే కొండేటి కిరణ్. ఈ కొండేటి కిరణ్ ఇచ్చిన సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ వచ్చినాక ఒక్క పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. ఎవరి కేకే ముందు ఎవ్వరు కూడా నమ్మలే కేకే సర్వేను. ఎలక్షన్లకు ముందు రోజుకు 3-4 సర్వేలు, 4-5 సర్వేలు వచ్చేది. ఎవరి నోటికి వచ్చిన విషయం వాళ్ళు చెప్పుడు. ఒకరు ఇట్లని, ఒకరు అట్లని, ఒకరు వీళ్ళు వస్తారని, ఒకరు వాళ్ళు వస్తారని, మళ్ళీ జగనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని ఒక రోజుకు 5-6 సర్వేల చొప్పున ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు వచ్చింది. మరీ దారుణమైన సర్వేలు. దాంట్లోనే కేకే సర్వే కూడా ఒకటి వచ్చింది. అప్పుడు కేకే ఏం చెప్పిండు, తెలుగుదేశం అలయన్స్కి మొత్తం 164 సీట్స్ వస్తాయని చెప్పిండు. వైసీపీకి వచ్చి 11 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ గెలుస్తుంది అన్నాడు. ఎవ్వరు కూడా నమ్మశక్యం కానీ ఈ మాటలు అనుకున్నారు అందరు. రిజల్ట్ వచ్చింది, అక్షరాల కేకే చెప్పింది నిజమైంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఏంటి అంటే రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లలో కేకే సర్వే వచ్చింది. నిన్న ఈ కేకే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సర్వే వివరాలను వెల్లడించాడు. కేకే అనే వరకు ఇప్పుడు కొంత నమ్మకం ఏర్పడ్డది. ట్రస్టెడ్ సర్వే అన్న ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది. అయితే కేకే సర్వే ప్రకారంగా ఈ రాబోయే 5 రాష్ట్రాలు, ముఖ్యంగా ఇప్పుడు జరిగేది మాత్రం హర్యానా, జమ్మూ కాశ్మీర్, తర్వాత నవంబర్లో వచ్చి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ జరుగుతాయి. 2005లో వచ్చి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, న్యూఢిల్లీ, వీటిల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. వీటిల్లో మాత్రం బీజేపీకి ఎదురైతే ఈదవలసి వస్తుంది అని చెప్పిండు. బీజేపీ మునిగిపోయిన నావను పోల్చిండు బీజేపీతోటి. టైటానిక్ షిప్ తోటి బీజేపీని పోల్చిండు. ఈ 5 రాష్ట్రాలలో కూడా బీజేపీ నామరూపాలు లేకుండా పోతున్నది, ఓడిపోతున్నది, ఘోరంగా ఓడిపోతున్నది అని చెప్పిండు. ఇక హర్యానాకు వచ్చి, హర్యానా వచ్చే నెల 5వ తారీఖు పోలింగ్ ఉన్నది, 8th రోజు రిజల్ట్ ఉన్నది. హర్యానాలో బీజేపీ పోటీ చేసే 3 నియోజకవర్గాలలో 2 నియోజకవర్గాలు ఓడిపోతుందట. హర్యానాలో వచ్చే అసెంబ్లీ స్థానాల సంఖ్య 90 ఉన్నది. ఇప్పుడు రూలింగ్ పార్టీ బీజేపీ ఉన్నది. 3 స్థానాలలో బీజేపీ పోటీ చేస్తే 2 స్థానాలు ఓడిపోతుందట బీజేపీ. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో బీజేపీ ఉన్నదని కేకే సర్వే చెప్తున్నది. దీనికి కారణం కూడా చెప్పిండు. అక్కడ హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ పట్ల రైతులల్లో ఘోరమైన వ్యతిరేకత ఉన్నది. రైతు ఉద్యమాన్ని మొత్తం అణచేసింది కదా అప్పుడు. నెక్స్ట్ వచ్చి మహిళా రెజ్లర్ల విషయమై వినేష్ పోగట్ను, బ్రిజ్భూషణ్ సెక్సువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడు మహిళా రెజ్లర్స్ విషయంలో. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ బ్రిజ్భూషణ్ కొమ్ము కాసింది. ఎందుకు బ్రిజ్భూషణ్ కొమ్ము కాసింది? బ్రిజ్భూషణ్ రక్షించింది పూర్తిగా. ఎంత ఘోరంగా కంట్రీ వైడ్గా బీజేపీ బ్లేమ్ అయిపోయిందంటే, బ్రిజ్భూషణ్ ఎందుకు రక్షించింది బీజేపీ నాయకులు అంటే, ఉత్తరప్రదేశ్లో బ్రిజ్భూషణ్ ఎంపీగా ఉన్నాడు. తన ఎంపీ స్థానం మీదనే కాక చుట్టుపక్కల ఒక 3-4 ఎంపీ స్థానాలలో, 3-4 నియోజకవర్గాలలో బ్రిజ్భూషణ్ ప్రభావం ఉంటుంది. ఇక ఈ 3-4 స్థానాలలో బ్రిజ్భూషణ్ అరెస్ట్ చేస్తే ఎక్కడ నష్టపోతారో అన్న దానికి బ్రిజ్భూషణ్ను రక్షించుకొని వచ్చిళ్ళు, ఘోరంగా డిఫెండ్ చేసిండు, చాలా ఘోరంగా ప్రవర్తించిండు బీజేపీ నాయకులు. దేశం మొత్తం చీగొట్టింది. ఆ ఎఫెక్ట్ ఇటు రైతుల వ్యతిరేకత ఉన్నది, జాట్ల వ్యతిరేకత ఉన్నది. జాట్స్ అందరు రైతులే కదా హర్యానాలో. ఇటు వచ్చి మహిళా రెజ్లర్ల విషయంలో బీజేపీ గవర్నమెంట్ అవలంబించిన పద్ధతి పైన కూడా నిరసన వ్యక్తం చేస్తాను హర్యానా ప్రజలు. ఇక్కడ హర్యానాలో బీజేపీ నావ మునిగిపోబోతున్నది అని చెప్పిండు. జమ్మూ కాశ్మీర్లో సేమ్ పరిస్థితి. నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర, జార్ఖండ్
మహారాష్ట్ర జార్ఖండ్లలో కూడా బీజేపీ ఓడిపోబోతున్నదని కేకే సర్వే చెప్పింది. నెక్స్ట్ ఇయర్ వచ్చి న్యూఢిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలలో కూడా బీజేపీ ఓడిపోతుంది అని కేకే సర్వే చెప్పింది. అయితే కేకే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పిండు, బీజేపీ కోర్ ఓటర్స్ మాత్రం బీజేపీ వైపే ఉన్నారట, న్యూట్రల్ ఓటర్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపుకు టర్న్ అవుతారు. జనరల్గా ఏ పార్టీకైనా కోర్ ఓటర్స్ ఉంటారు, బీజేపీకి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు, కమ్యూనిస్టులకు ఉంటారు, ఎవరెవరి కోర్ ఓటర్స్ వాళ్ళకు ఉంటారు. కోర్ ఓటర్స్ ఎన్నడూ కూడా పోడు, వేరే పార్టీలకు పోరు కోర్ ఓటర్స్. ఇక్కడ ఎలక్షన్లల్లో డిఫరెన్స్ వచ్చేది ఒక పార్టీ గెలవడం ఓడిపోవడం జరిగేది ఓన్లీ న్యూట్రల్ ఓటర్స్ను బట్టి. న్యూట్రల్ ఓటర్స్ ప్రతి నియోజకవర్గంలో 15-16% ఉంటుంది, కనీసం 13-14% ఉంటుంది న్యూట్రల్ ఓటర్స్. ఈ న్యూట్రల్ ఓటర్స్ కనుక ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుస్తుంది. అంటే ఎలక్షన్ రిజల్ట్ని ప్రభావితం చేసేది కోర్ ఓటర్స్ కానే కాదు, నా బీజేపీ ఓటర్స్ కాదు, నా కాంగ్రెస్ ఓటర్స్ కాదు, ఎలక్షన్ రిజల్ట్ని ప్రభావితం చేసేది న్యూట్రల్ ఓటర్సే. అందుకే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పర్సెప్షన్ను బిల్డప్ చేస్తాయి, ఒక పర్సెప్షన్ను క్రియేట్ చేస్తాయి. ఈ పర్సెప్షన్ను, ఈ గాలిని బట్టి న్యూట్రల్ ఓటర్స్ కదులుతూ అంటారు. ఈ పర్సెప్షన్ను బట్టి న్యూట్రల్ ఓటర్స్ ఎవరికి ఓటు వేయాలి అనే దాన్ని నిర్ణయించుకుంటారు. కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలంగాణ ఎలక్షన్స్, బీఆర్ఎస్ పట్ల ప్రజలలో ఒక పర్సెప్షన్, వ్యతిరేకత ఏర్పడ్డది. కేసీఆర్ కుటుంబం పట్ల కూడా వ్యతిరేకంగా ఒక పర్సెప్షన్ క్రియేట్ అయింది, బలమైన పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. ఇగో ఈ పర్సెప్షన్ క్రియేషన్లో న్యూట్రల్ ఓటర్స్ మొత్తము కాంగ్రెస్ కేసీలు. అలా కాంగ్రెస్ గొప్పతనం లేనే లేదు, కాంగ్రెస్ను గెలిపియాలని తెలంగాణ ప్రజలు ఓటేయలే, బీఆర్ఎస్ను కేసీఆర్ను ఓడియాలని ఓటేసింది. ఆ అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్ని పార్టీలు ఉన్నాయి 5 రాష్ట్రాలలో కేకే సర్వే ప్రకారంగా ఈ న్యూట్రల్ ఓటర్స్ మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నా కాంగ్రెస్కే పోతున్నాయట. సేమ్ తెలంగాణ విషయం రిపీట్ కాబోతుంది. అంటే రూలింగ్ పార్టీ బీజేపీ పట్ల వ్యతిరేకత పెరిగిపోయినది. రూలింగ్ పార్టీని ఓడించాలంటే అన్ని పార్టీలు ఓడియలేవు. ఒకవేళ వేరే పార్టీల మీద అభిమానం ఉన్నా కూడా ఓడించే పార్టీకే వేస్తారు. ఆ రోజు బీఆర్ఎస్ను ఓడియాలని ఉన్నది కాబట్టి, బలంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ను చూస్ చేసుకున్నారు ప్రజలు, కాంగ్రెస్కి ఓటేసింది. సేమ్ ఈ 5 రాష్ట్రాలలో కూడా ఈ న్యూట్రల్ ఓటర్స్ మొత్తం టర్న్ అయ్యి వేరే పార్టీలకు పోతలేరట, ఓన్లీ కాంగ్రెస్ను ఆల్టర్నేట్గా ఎంచుకొని కాంగ్రెస్కే ఓటు వేయబోతానట వీళ్ళందరూ. అంటే రూలింగ్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయినది, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయినది. కాబట్టి రూలింగ్ పార్టీని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళకే ఈ న్యూట్రల్ ఓటర్స్ ఇస్తారు. సేమ్ తెలంగాణ రిపీట్ కాబోతోంది అంటాడు కేకే. ఇది ఈరోజు వీడియో. కేకే సర్వే పైన రాబోయే 5 రాష్ట్రాల ఎలక్షన్లలో ప్రజలు ఏ వైపు ఓటు చేయబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతున్నది అని కేకే ఇచ్చిన సర్వే ప్రకారంగా ఈ వీడియో చేసిన. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళొక్కసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి.